సార్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఎంతోమంది జీవితాలను మార్చారు. సో సార్ ఉండేది జైపూర్లో అయినా కూడా సార్ మన మధ్యకు వచ్చి మనకి హైదరాబాద్లోనే సార్ మనకు టీచింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ అనేది సార్ చేస్తూ ఉంటారు. ఇయర్లో మనకు 2 times వస్తారు సార్. ఒకటి గోప్రాన్ మీటింగ్కి, నెక్స్ట్ ఎఫ్ఆర్ మీటింగ్. ఓకేనా, ఫ్యామిలీ రీయూనియన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎఫ్ఆర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆగస్ట్లో ఉంది మనకు ఏంటంటే గోప్రాన్ మీటింగ్. ఓకేనా, నాకు డేట్ బాగా గుర్తుంది, ఆగస్ట్లో ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ సార్ వాళ్ళ ఫ్యామిలీ. ఓకేనా, సార్ ఇన్కమ్ వచ్చేసి చెప్పలేదు కదా, సార్ ఇన్కమ్ చెప్పలేదు. సార్ ఇన్కమ్ వచ్చేసి 1,20,00,000. సంపాదించే వ్యక్తి. ఒకవేళ మనకి వచ్చాయనుకోండి ఏం చేస్తాము, దుప్పటేసుకొని పడుకుంటాం, డాక్టర్ని పెట్టుకొని మనకి ఏం కాకుండా చూసుకుంటామా లేదా. కానీ ఆ సార్ అలా కాదు, ప్రతి ఒక్కరికి నాకు రావడం కాదు, అందరికీ ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో సార్ వాళ్ళు వర్క్ చేస్తారు. సార్ వాళ్ళ సర్వజ్ఞ బాధ్యత, వీళ్ళు కూడా ఖాళీగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. సార్కి వచ్చిన మనకు కార్స్ అనమాట. ఇందులో ఏంటి, లగ్జరీ కార్ అనేది ఒకటే కార్ వస్తుంది అనుకోకండి. ఎందుకంటే ఇది 3 తరాల బిజినెస్ కాబట్టి మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు 3 తరాలకు కూడా కార్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది సార్ వాళ్ళ ఫ్యామిలీ. సో లైఫ్ చాలా బాగా లీడ్ చేస్తున్నారు. మరి సార్ ఉండేది జైపూర్లో కదా. ఈ బిజినెస్ ఇక్కడ పర్చేజ్ చేసింది ఎవరు, తెలంగాణ. మన తెలంగాణకు ఫస్ట్ టైం పర్చేజ్ చేసింది సార్ ఇంద్రవీర్ సింగ్ సార్ అండ్ సచిన్ పవర్. సార్ వాళ్ళకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, చాలా ల్యాక్స్లో ఇన్కమ్ ఉంది. అసలు వాళ్ళకి మనీ అవసరం లేదు. అయినా కూడా సార్ వాళ్ళు ఏం చేశారంటే, మనకి ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది, మనకి లైఫ్ సెక్యూరిటీ లేదు. చాలామంది ధనవంతులు చూడండి, వాళ్ళు అసలు టైం ఉండదు వాళ్ళకి. కానీ ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అంటే టైం ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ అవకాశం తీసుకొని తెలంగాణకు ఫస్ట్ పర్చేజ్ చేశారు. సార్ వాళ్ళని కూడా మీరు హైదరాబాద్ మీటింగ్లో వీళ్ళందరినీ చూడొచ్చు అన్నమాట. ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు మన గ్రేట్ అప్లైన్ అండి, సలీం సార్ అండ్ షాహిన్ మేడం. సలీం సార్ నుంచి తెలియని వాళ్ళు ఉండరు, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అయితే. సలీం సార్ ఏంటంటే ఒక క్యాబ్ డ్రైవర్. ఓకేనా, ఒక క్యాబ్ డ్రైవర్. సో ఏం చేశారంటే సార్ క్యాబ్స్ కొరకు కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడే మీకు ఓలా, ఊబర్ వచ్చాయి కదా. సో ఇప్పుడు ర్యాపిడో మనం ఈజీగా బుక్ చేసుకున్నామా లేదా. సో అలాగే మనం హైదరాబాద్లో రావడం జరిగింది. దాంతో సార్ 35 లక్షల అప్పుతో, అప్పుకు ఇంట్రెస్ట్ కట్టలేక, నెలకు ఇంట్రెస్ట్ కట్టలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. సో సార్ ఎక్కడైతే డ్రైవర్గా పనిచేశారో ఆ మేడం ఈ ఆపర్చునిటీ చెప్పడం ద్వారా సరే ఒక అవకాశం చూద్దాము అని చెప్పేసి ఈ అవకాశాన్ని తీసుకొని ఆ తర్వాత ఎవరైనా అప్పుల వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఒప్పుకున్నారు. ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫోర్స్ చేశారనుకోండి, నేను సూసైడ్ చేస్తున్నాను, దానివల్ల మీ అప్పులు పెరగదు, కాబట్టి ఈ అవకాశం ద్వారా నేను మీ అప్పులన్నీ నెరవేరుస్తాను, కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. టైం ఇవ్వండి అని చెప్పి ఈ బిజినెస్ అవకాశాన్ని తీసుకొని సార్ వాళ్ళు ఇప్పుడు నెలకు 13 లక్షల ఇన్కమ్ తీసుకున్నారు. ఎప్పుడో క్లియర్ అయిపోయాయి. ఓకేనా, ఎప్పుడో క్లియర్ అయ్యి. అలా కాకుండా సార్ ఎంతోమంది క్యాబ్ డ్రైవర్స్ కూడా సార్ ఉపాధి కల్పించారు చాలామంది. నెక్స్ట్ ఇంకొక గ్రేట్ అప్లైన్ అండ్ ఇన్స్పిరేషన్ అప్లైన్. ఇక్కడ చూడండి మనకు పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. సో వీళ్ళు వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా అసలు వర్డ్స్ సరిపోవు, ఎందుకంటే అంత ఇన్నోసెంట్. సార్ వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. మేడం ఒక నార్మల్ హోమ్ మేకర్. ఏదైనా ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇది ఒక అవకాశం బాగుంది అని చెప్పి ఈ అవకాశాన్ని తీసుకొని స్టార్ట్ చేశాక ఎంత 50,000 అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు సార్ నమ్మారు. తొందరగా వెంటనే ఎవరు నమ్మారు కదా. సో మేడం చాలా కష్టపడ్డారు. 50,000 ఇన్కమ్ వచ్చాక సార్ కూడా జాబ్